అండి అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే కాబట్టి మామూలుగా డైలీ వ్లాగ్ ఇద్దాం ఒక 5 మినిట్స్ అని చెప్పేసి వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈరోజు సండే కాబట్టి మన ఇంట్లో ఏముంటుంది, అందరి ఇంట్లో ఏముంటుంది స్పెషల్గా మీకు కూడా తెలుసు. చికెను, మటను, ఫిష్, నాన్ వెజ్ తప్ప ఏముండదు. ఈరోజు చాలా మ్యారేజెస్ అయితే ఉన్నాయి. మాకున్నది మ్యారేజ్ కానీ మేము వెళ్ళలేము, అంత ఓపిక లేకుంటే పిల్లలతోటి కొంచెం కష్టం అని చెప్పేసి నేనైతే ఒక 2-3 డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ తీస్తలేను. ఈరోజు దిద్దాం మామూలుగా మీతో మాట్లాడదామా, షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా లడ్డుకి అయితే కర్రీ అన్నం అయితే పెట్టేస్తున్నాను అనమాట. అసలు చెప్పాలంటే అసలు ఏంటిదంటే అసలు జ్ఞాపకం నేనైతే ఒక 2-3 డేస్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ తీస్తలేను. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఏం తీయాలి కంటెంట్ ఏం తీయాలి ఆలోచిస్తున్నాను అనమాట. ఈరోజు మామూలుగా మీతోటి మాట్లాడదామని అయితే వ్లాగ్ తీస్తున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోస్ తీస్తేనే వాచెస్ వెళ్తాయి అని అనుకుంటున్నాను. ఒక 2 డేస్ నుంచి అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేస్తాను, కానీ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అని తెలీదు. ఏదైతే అదే అని తీస్తున్నాను. లాంగ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. లాంటిది నీకే అన్నం పెట్టినా కూర వేస్తుంది. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే చూడండి, చూపిస్తాను. చికెన్ సూప్ అనమాట. మా హస్బెండ్కి సూపే ఇష్టం, మనకు సూపే ఉండాలంటాడు. దగ్గర చేస్తూ తినడు అనమాట. అందుకని చెప్పేసి యాన కోసం కేజీ తీసుకొస్తే 1/2 కేజీ యానకైతే వేసి పెట్టేశాను. యాన పొద్దున సాయంత్రం అవుతుందని చెప్పేసి మళ్ళీ మేమైతే కొంచెం దగ్గరికి ఫ్రై లాగా గ్రేవీ టైప్ లాగా చేసుకున్నాం అనమాట. నాకు ఇలానే ఇష్టము చెప్పాలంటే, ఇట్లా ఆయిల్లో దగ్గరికి ఉండాలన్నమాట. అలా ఊకే సోప్ తినాలనిపించేది. లెగ్ పీసులు పక్క తీసిన ఆయన ఎక్కువ పీసులు తినడు. అది ఫ్రై సూప్లా వేసేసి అది అవుతుంది. ఇదైతే అయిపోయింది కర్రీ. వాళ్ళు వడ్డిస్తున్న పిల్లలకైతే తింటారు. ఆకలి అవుతుంది అన్నది. ఇప్పటికే టైం బాగా అవుతుంది, ఆకలి అవుతుంది. ఇక నైట్ కొంచెం మా హస్బెండ్ కొంచెం లేట్గా వచ్చేసరికి నాకు సామాన్ ఏం తీసుకురాలే షాప్లో. తీసుకురాకపోయేసరికి ఇప్పుడు తీసుకొచ్చేసరికి నేను షాప్లో ఉండాల్సి వచ్చింది. అందుకే లేట్ అయిపోయింది నాకు. అందుకే 1/2 కేజీ అటు వేసి 1/2 కేజీ ఇటు వేసిన. మా హన్స్ పాప కన్నయ్య అయితే కిందనే ఉన్నారు, ఇంకొక రాలేరు పైకి. ఇలా నాకు ఇట్లా ఫ్రై ఇట్లా వేసుకొని తింటే ఇష్టం అనమాట. చల్లన్నమే ఉంటే చల్లన్నం అయితే పెట్టుకున్నాను. మా లడ్డుకి అయితే వేడన్నం పెట్టేశాను. కొంచెం గ్రేవీ వేయనా లడ్డు? గ్రేవీ వేయన్నా, ఇదేనా మళ్ళీ సగం మిస్ పెడతారు వాళ్ళు, తినరు చేయరు. అది బాగా మంచి తింటేనేమో ఏమనిపించేది. సరే తిన్నారు పిల్లలు. ఇక సూప్ అయితే అవుతుంది. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత బంద్ చేద్దామని చెప్పేసి అయితే లంచ్ చేద్దున్నాయి. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే డిస్కే లైక్ కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మనం ఎవరిష్టాలు మనము ఏం కాదనలేం కదా, ఎవరిష్టం వాళ్ళదనమాట. ఎందుకంటే కొంతమంది షార్ట్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కొంతమంది లాంగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కొంతమంది ఏమో లాంగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్ని. అది ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది కంటెంట్ లేకున్నా కూడా కొంతమంది వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, ముందుకెళ్ళిపోతారు. కొంతమంది ఎంత కష్టపడి తీసినా కూడా ముందుకెళ్ళలేరు. అది ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. నేనైతే డైలీ అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియోస్ అయినా నాకు ఎట్లా వీలైతే అట్లా అప్లోడ్ చేస్తాను. ఒకటి ఏంటిదంటే మీకు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు బీఈడీ ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ను, ఏప్రిల్ మంత్లో. నేను బీఈడీ రాస్తున్నా కాబట్టి బీఈడీ చేస్తున్నాను అనమాట. దానివల్ల నాకు ఎలా అంటే కుదరదు అనమాట కొంచెం వీడియోస్ తీసడం. మ్యాక్సిమం 100% నేను తీస్తాను, ఎందుకంటే చదువుకోవాలి. మళ్ళీ నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా, మళ్ళీ పోలీస్ మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తా అన్నారు, దానివల్ల అనమాట. అందుకే అని చెప్పేసి ఇక నాకు ఎలా వీలైతే అలా చేసుకుందామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే లడ్డు కొంచెం సౌండ్ తక్కువ పెట్టు కొంచెం. ఎలా అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక 15,000 దాకా మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందని నాకు 2 times నేను రాశాను. ఫస్ట్ టైంలో నాకు పోయింది. సెకండ్ టైం కూడా నేను ఈవెంట్స్లో వెళ్ళిపోలేను అన్నమాట. ఫస్ట్ క్వాలిఫై అయ్యాను ఎగ్జామ్కి, సెకండ్ దానికైతే పోలేను. అలా అన్న పిల్లల వల్ల ఈసారి అయితే ఖచ్చితంగా పోయి కష్టపడదాం రాద్దామని చెప్పేసి ఆంబిషన్ తోటి అయితే చదువుతున్నాను. రోజుకు ఒక 2-3 hours అన్నా చదువుదామని చెప్పేసి అయితే చదువుతున్నాను. ఎందుకంటే మన పిల్లల కోసం చదవాలి, కష్టపడాలి. అంతే, వాళ్ళకన్నా ఎక్కువైతే మనకేం కాదు.
అలా అని చెప్పేసి నాకు కొంచెం వీడియోస్ పక్కన పెడుతున్నాను అనమాట. చదువులు వీడియోస్ తీస్తే అలా అని లేదు, నాకు మనీ కోసమే నేను వీడియోస్ తీయాలి నాకు అని అట్లేం లేదు. ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. సబ్స్క్రైబర్స్ రాని వ్యూస్ రాని రాకపోని అని లైట్ తీసుకున్నాను నేను మొన్నటి నుంచి. ఎందుకంటే వస్తున్నాయి పెరుగుతున్నాయి, దీనికి ఓపిక ఉండాలి. నేను ఓపిక ఉండాలంటే మనం డైలీ అప్లోడ్ చేయాలి. డైలీ అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా, ఏమన్నా కానీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక రాకపోని అని చెప్పేసి మనమైతే సీసే తీస్తా ఇట్లా కంటిన్యూగా. మళ్ళీ ఇప్పుడు బీఈడీకి రికార్డ్స్ రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ సబ్మిట్ చేయాలి March 15 వరకు. మళ్ళీ March 24 నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. మళ్ళీ ఏప్రిల్లో థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రిపేర్ కావాలి కాబట్టి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, ఇటు షాప్ చూసుకోవాలి, ఇటు వర్క్ చూసుకోవాలి, ఇటు మళ్ళీ చదువుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ వీడియోస్ తీయాలి, ఇవన్నీ ఉంటాయి. చేయగలుగుతా, అట్లేం లేదు. నాకు కష్టపడితే మనకు ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఈసారి ఖచ్చితంగా పోలీస్ దానికి నేను ప్రిపేర్ అయ్యామని చూస్తున్నాను. ఎందుకంటే 1 year తర్వాతనే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడు. ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, కొత్తగా 15,000 పోస్టులు వేస్తా అని చెప్పేసి. ఎందుకంటే నా గోల్ అన్నమాట పోలీస్ అవ్వాలని చెప్పి చాలా ఇష్టం. ఎందుకంటే 1 year నేను కోచింగ్ తీసుకున్నా సిద్దిపేటలో. చాలా అంటే చాలా కష్టపడ్డా అప్పుడైతే. ఇప్పుడు ఫిజికల్గా నేను ఇప్పటి నుంచే కొంచెం నేను వెయిట్ తగ్గాలి. ఫస్ట్ వెయిట్ తగ్గిన తర్వాత ఫిజికల్గా వెళ్ళిపోతా, రన్నింగ్కి దానికి దీనికి. అలా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎలా వెళ్ళాలి, ఎలా రాయాలి, ఏంటి అనేది. ఎందుకంటే 2 times రాసినా కాబట్టి పోలీస్ ఉద్యోగం ఒక్కసారికి రాదండి. కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది, లేకపోతే రాదు. అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్నగా సండేగా ఫండేగా మీతో మాట్లాడదామని చెప్పి షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే అలా అన్నమాట. నైట్ కొంచెం లేట్గా అయింది పడుకోవడం కూడా. రైస్ అయితే పెట్టుకున్నాము, తింటున్నాము ఈరోజు. పిల్లలు ఇంకా ఇళ్ళ కిందనే ఉన్నారు. కలిపినా కిందనే పడుకున్నారు, కిందనే ఉన్నారు. ఇంకా రాలే, పైకి తినిపించాలి. పొద్దునైతే టిఫిన్ ఇడ్లీ పెట్టారనమాట. సౌండ్ తక్కువ ఇట్లా అడ్డు ఏమి వినిపించదు నా వాయిస్. ఇడ్లీ పెట్టారనమాట. ఎందుకని చెప్పేసి నేను లేట్గా అయింది. సామాన్ తీసుకొచ్చి అనే ఉండేదాకా కొంచెం నేను ఉండేసరికి లేట్ అయిపోయింది నాకు. అయ్యో సౌండ్ తక్కువ పెట్టి వేరే సినిమా పెడుతుంది, దయ్యం సినిమా పెడతా దాంట్లో ఆహారా. అందుకే ఇక మళ్ళీ ఇంట్లోకి పైన అంతా పని చేసుకోవాలి, ఇంట్లో పని మొత్తం చేసుకొని కిందికి అయినా డెవలప్ క్లాక్కి కిందికి పోయి సామాన్ తెచ్చేదాకుండి. మళ్ళీ ఇప్పుడు చికెన్ తీసుకొస్తే పైకి వచ్చి వంట చేసి పిల్లలకు పెట్టినాను అనమాట. సండే రోజు అసలు టైమే కుదరదు నాకు, అంత వర్క్ ఉంటుంది. మళ్ళీ అడ్డు ఏదో షూస్, లంచ్ బ్యాగ్ అంతా పిండేసిన. బ్యాగ్ ఉండేద్దాం అనుకున్నాను, బ్యాగ్ ఆరడానికి తీసుకుని 1 day అయినా కావాలి. టైం లేదని చెప్పేసి బ్యాగ్ అయితే ఉండేయలేను. మస్తు పని ఉంది, నేను టైం చూసుకొని చేస్తున్నాను అన్నమాట. అలా ఫస్ట్ ఇప్పుడు చదవాలి బీఈడీ కంప్లీట్ అయితే ఎట్లా అంటే డిగ్రీ చేసిన వాల్యూ ఉంటలేదండి. బీఈడీ చేస్తేనేమో కొంచెం ఎట్లా అంటే అరే స్కూల్లోనే చెప్పినా కూడా మనకు టీచింగ్ చేయొచ్చు కదా. బీఈడీ సర్టిఫికేట్ ఉంటే టీచర్ ట్రైనింగ్ ఉంది కదా, వీళ్ళకు చేయగలుగుతారని చెప్పేసి ఆ నమ్మకం ఉంటుందని చెప్పేసి నేను బీఈడీ చేస్తున్నా అన్న చేసిన. అప్పుడు సీట్ దానికి అనౌన్స్మెంట్ సరిగ్గా రాలేదు. వెబ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్న రాలేదు, సెకండ్ ఆప్షన్ పెట్టుకున్న రాలేదు. మా పెద్ద పాప వాళ్ళు అడ్డున్నప్పుడు రాసినా కానీ రాలేదు. అప్పుడు సరే ఏమన్నా కానీ అని చెప్పేసి బీఈడీ అయితే చేస్తున్నా ఖచ్చితంగా. బీఈడీ 2 yearsలో కంప్లీట్ అయితే అప్పుడు పిల్లలు పెరిగిపోతారు, స్కూల్లోనే చెప్పుకోవచ్చు. షాప్ తీసేద్దామనే ఆలోచనతోటి స్కూల్లోనే చెప్తే పిల్లలు దాంట్లో ఉండిపోతారు, నేను దాంట్లో స్కూల్ టీచింగ్ చేయొచ్చు కదా అని ఆలోచన ఉంది. అటు అటు చెప్పుకుంటా ఇటు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో దేవుడు చూడాలిగా. అలా బయటకు జాబ్ వేద్దామంటే నాకు ఎటు వెళ్ళరాకుండా కట్టి పడేసినట్టుంది. పిల్లలతోటి చిన్న ఉన్నారు కదా, 2 చిన్న పిల్లలే, బయటకు వెళ్ళలేము. పెద్ద సెకండ్ పాపనైతే నెక్స్ట్ ఇయర్ స్కూల్లో ఇస్తా. ఇప్పుడు
మళ్ళీ అడ్వాన్స్కున్నా కానీ హాఫ్ డే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎట్లనో కింద మీద పడి షాప్ చూసేసుకొని తర్వాత స్కూల్ బీఈడీ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు. అయిపోతే స్కూల్లో ఏదైనా స్కూల్లో అయితే బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఊరికే కూడా స్కూల్లో షాప్ ఉండి నాకు అదే హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు 4-5 years అవుతుంది షాప్ పెట్టి. మళ్ళీ మా అమ్మ ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నంత షాప్ అనేది నెక్స్ట్ ఇయర్ ఉండడు. నాకు హెల్త్ కూడా నాకు పర్లేదు బాగుండదు కదా నాకు కానీ ఆలోచనతో నేను అనుకుంటున్నా. కానీ షాప్ ఉంటే తిందామన్నా కూడా టైం ఉండదు అలా. ఎందుకని చెప్పేసి నేను ఇంత చదువుకున్నాం ఎందుకు అని అనిపిస్తుంది నాకు అలా. నేను ఏదో 2-3 days అవుతుంది వీడియోస్ తీయక అని మామూలుగా మీతో మాట్లాడుకునే వీడియోస్ ఇద్దామని చెప్పేసి అలా నేను అట్లా అనుకుంటున్నా. చూడాలి ఎలా అవుతుందో. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఎక్కువ శాతం కొంతమంది ఫేమ్ కావడానికి యూట్యూబ్ ఛానల్ పెడతారు. కొంతమంది ఏమో మనీ కోసం, మనీ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. నాకు మనీ రాకపోయినా నేనైతే మంచి మంచి కంటెంట్లోనే వీడియోస్ పెడతాను. అది వెళ్ళిపోతూనే ఉంటా పెట్టుకుంటా. వ్యూస్ రాకపోయి సబ్స్క్రైబర్స్ రాకపోయి టెన్షన్ తెచ్చుకోవాలి. మిగతా జర నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు అంతే. అది అనుకుంటున్నా అది చూడాలి ఎట్లుంటుందో. అలా సౌండ్ తక్కువ. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చూశానండి చాలా. వర్క్ ఫ్రమ్ హోమ్ చీటింగ్ ఉంటాయి చాలా. మనీ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అదంటారు ఇది అంటారు. కానీ మనకు జాబ్స్ వాళ్ళు ఉండదు. 2-3 ఏమో ఆఫీస్కి వచ్చి చేసుకోండి అన్నారు. కానీ నాకు ఆఫీస్కి వచ్చి పోయి చేసుకునేంత లేదు కదా పిల్లలతోటి అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయినా. అలా కూడా జరిగింది. అలా అయిందన్నమాట. నేను చూడాలి ఎట్లుంటుందో ఇక ముందు ఏది పెట్టినా. ఎందుకంటే స్కూల్ అయితే పిల్లలు వెళ్ళిపోతారు, అదే స్కూల్లో వాళ్ళని వేయచ్చు అని నేను అనుకుంటున్నా. ఎట్లుంటుందో ఏమన్నా ముందు బయటకు అయినా వేయచ్చు వర్క్ అని. మా టైమింగ్ అనేది ఉండదు. పిల్లలు తీసుకురావాలి, మళ్ళీ స్కూల్లో దించాలి, తీసుకురావాలి, అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే చిన్నగా మీతో మాట్లాడుకుంటా షేర్ చేసుకుంటా వీడియో అనేది చేద్దామని చెప్పేసి చేశానన్నమాట. డైలీ తిన్నా పన్నా లేచినా అనుకుంటా కాకుండా మామూలుగా మీతో మాట్లాడుకుంటా తీద్దామని అనుకొని అయితే వీడియో తీస్తున్నాను. మీకు ఈ వీడియోని ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త నా ఛానల్ చూసినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఖచ్చితంగా చెప్పాలి. మనం చెప్పకపోతే మాత్రం నడవది. అది మనకు డైలీ ఇట్లా ఏమంటారు, అది ఒక అలవాటు అయిపోయింది. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఇష్టం లేని వాళ్ళు చేసుకొని, నచ్చితే వేసుకుంటే, నచ్చకపోతే చేయరు. అలా అన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో చిన్న కంటెంట్ తోటి అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.